గం గణపతయే నమః. ఆ తరువాత బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, ఒకానొకప్పుడు నేను పరమేశ్వరుడు నివసించే కైలాసమునకు వెళ్ళాను. అక్కడ ఉచితాసనాన్ని అలంకరించిన నేను నారద మహర్షి రాకను గమనించాను. అతడు ఒక అపూర్వ ఫలాన్ని తెచ్చి శంకరునకు ఇచ్చాడు. ఆ ఫలమును తనకివ్వమని గణపతి, తనకే ఇవ్వమని కుమారస్వామి శివుడిని కోరారు. అప్పుడు శివుడు నన్ను ఆ ఫలాన్ని ఇరువురిలో ఎవరికివ్వమంటావని అడిగాడు. నేను చిన్నవాడైన కుమారునికివ్వమన్నాను. శివుడు అలాగే చేయగా గజాననుడు క్రోధ పరవశుడైనాడు. తాను మహోగ్ర రూపం ధరించి నన్ను భయపెట్టసాగాడు. ఒక అద్భుతమైన విఘ్నాన్ని కూడా నాకు కలిగించాడా విఘ్నకరుడు. ఇలా నేను భ్రాంతి చెందియుండగా చంద్రుడు తన పరివారముతో కూడి వికృత రూపుడైన గజానను చూచి గొప్ప పరిహాసం చేశాడు. అప్పుడు క్రోధోద్దీపుడైన గజాననుడు చంద్రుణ్ణి ఇలా శపించాడు. ఈ 3 లోకాలలోనూ ఎవరి చేత చూడబడతగని వాడవుదువుగాక. ఒకవేళ అలా ఎవరైనా నిన్ను చూస్తే అట్టివాడు మహాపాపి అవుతాడు. ఇలా శాపాన్ని ఇచ్చి గణేశుడు స్వగణాలతో కూడి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇక చంద్రుడు శాపగ్రస్తుడవడం చేత మలినుడు దీనుడు అయ్యి దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఇలా విచారించసాగాడు. మూర్ఖుడిలా అనాలోచితంగా పరిహారం చేసి ఎంతటి చేటును కొని తెచ్చుకున్నాను. బాలునిలా అజ్ఞానంతో ఇలా చేయటం వల్లనే నాకు ఈ దురవస్థ సంప్రాప్తమైంది. అందరి చేత ఆహ్లాదకారిగా కొనియాడబడే నేను ఈ రకంగా వివర్ధుడనైనాను. ఎప్పటికి తిరిగి మళ్ళీ స్వరూపుడను కాగలనో కదా. అందరి చేత వందనీయుడనయ్యేది ఇక ఎప్పటికో. 16 కళ్ళతోనూ సకల లోకులకు దేవతలకు మునుపటిలా సంతోషకరుడి నెలా కాగలను అనుకుంటూ పరిపరి విధాల పరితపించాడు. బ్రహ్మ ఇలా కొనసాగించాడు. ఓ రాజా, ఇంతలో దేవతలకు చంద్రుని శాప వృత్తాంతం తెలిసి వెంటనే ఇంద్రాది దేవతలు గజాననుడిని చేరుకొని విఘ్నకారకుడు సకల విఘ్నహర్త అయిన ఆ గజవదనునితో ఇలా మనవి చేసుకున్నారు. ఓ దేవదేవ, సమస్త జగత్తుల చేత పూజింపతగని వాడవు. సృష్టి స్థితిలయములకు కారకుడవు. నీవు స్వత నిర్గుణ స్వరూపుడైనప్పటికీ గుణములను సృష్టించి సృష్టి అనే లీలను నడిపిస్తుంటావు. త్రిమూర్తులకు ఆధారమైనటువంటి పరబ్రహ్మతత్వానికి రూపుకట్టిన వాడవు. మహామహిమోపేతుడవు. ఓ ప్రభు, మమ్ములను రక్షించు. అపరాధి అయిన చంద్రుడికింతటి మహాకష్టమెందుకు కలిగింది? ఓ దేవా, సకల జగత్తు దేవలమైన మేము చంద్రుడు ఏం చేస్తే సుఖము పొందగలమో అది వనరించు. ఓ ప్రభు, చంద్రుడు కానరాక ఈ జగత్తంతా కష్టజలదిలో మునిగియున్నది. అందువల్ల చంద్రుడి యందు త్రైలోకముల యందు నీ దివ్యగ్రహాన్ని ప్రసరించు. మమ్మల్ని కృతార్థులను చెయ్యి. ఓ దేవా, వేదాలు సైతం నీ రూపాన్ని కానీ మహిమను కానీ తెలుసుకోలేక మౌనం వహించాయి. అట్టి నిన్ను స్తుతించబోనుకోవటం ఎంతటి సాహసం! మహామహిమాన్వితుడవు కరుణాంతరంగుడవు అయిన నిన్ను శరణ పొందుతున్నాము. నీ దర్శనం చేత నీతో సంభాషించటం చేత మా హృదయాలకు స్వస్థత చిక్కింది. ప్రసన్నులైన వారికి బాధలకు తొలగించి ఓ దయాసముద్ర, నిన్ను శరణ పొందుతున్నాము. దేవతల ఈ స్తుతికి ప్రసన్నుడైన ఆ కరివదనుడు సకల మనోభీష్టాలను ప్రసాదించగల కామితార్థప్రదుడై చిరునవ్వు తరహాస చంద్రికై వదనంపై విరియగా మనోహరంగా ఇలా అన్నాడు. ఓ దేవతలారా, మీ ఈ స్తుతి చేత నేను ప్రసన్నుడనైనాను. మీ వాంఛితాన్ని ఎంతటి దుర్లభమైనదైనా అనుగ్రహించదలచాను. కోరుకోండి అనగా అప్పుడు సకల దేవతలు ఇలా వేడుకున్నారు. ఓ దేవా, చంద్రుని దయతో అనుగ్రహించవలసిందిగా మేమందరము వేడుకుంటున్నాం. చంద్రుణ్ణి తాను అనుగ్రహిస్తే మేమందరము అనుగ్రహించబడినట్లే. అనగానే ఆ వినాయకుడిలా అన్నాడు. ఓ దేవతలారా, నా శాపం అప్రతిహతమైనది. అయినా మీ కోరిక మేరకు 1 సంవత్సర కాలం గాని 6 నెలలు గాని అందులో సగమైన 3 నెలల పాటు గాని చంద్రుడు దర్శింపతగనివాడు కాదు. కనుక ఇది కాక మరో వరం కోరుకోండి. అప్పుడు సకల దేవతలు ఆ ద్విరదానముని పాదాలపై పడి అనన్యభావంతో శరణాగతులై సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించారు. వారి భక్త ప్రపత్తులకు కరిగిన దీనజన బాంధవుడైన ఆ కరుణాసముద్రుడు ఇలా అన్నాడు. ఓ దేవతలారా, నా ఈ వాక్యమును అప్రమాణము చేయటానికి ఎందుకు ప్రయత్నిస్తారు? శరణాగతులైన వారిని విడిపించుట నాకు ఏమాత్రం ఇష్టం లేని పని.
మేరు పర్వతం చలించవచ్చు, సూర్యుడు గగనాన్ని వీడి నేలపై పడవచ్చు, అగ్ని చల్లదనాన్ని వహించవచ్చు, సముద్రుడు సైతం తన మర్యాదను అతిక్రమించి చిలియలి కట్టును దాటవచ్చును. నా మాట మాత్రం ఎన్నటికీ వ్యర్థం కాదు. అయినా ఒక మాటను మీ అందరి అనుగ్రహ విశేషం చేత చెబుతాను వినండి. ఎవరైనప్పటికీ తెలిసి గాని తెలియక గాని భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్రదర్శనం చేసినట్లయితే వారు తప్పక దుఃఖాన్ని పొందుతారు. ఇది నిశ్చయం. ఈ మాటలకు దేవతలు ఎంతో సంతోషించారు. శ్రీ గణేశాయ నమః అంటూ ఆ దేవదేవునిపై పుష్పవృష్టి కురిపించి నమస్కరించి అనుజ్ఞను గైకొని చంద్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. ఓయి, నీవెంతటి మూఢుడివి! సకల జగద్వందనీయుడు పరమ పావనుడైన ఆ గజానను చూసి పరిహసిస్తావా? నీ యొక్క అవివేకత వలన, నీవనరించిన అత్యంత అకృత్యం వలన 3 లోకాలు ఎంతో సంకటంలో పడి ఉన్నాయి. ఆ కరుణాసముద్రుడు ముల్లోకాలకు అధినాయకుడు, జగత్త్రయములకి విధాత, నాశరహితుడు, నిర్గుణుడు, పరబ్రహ్మస్వరూపుడు, సకల జగాలకు గురుస్వరూపుడైన ఆ మహనీయుడిని ఎందుకు అపరాధం చేశావు? ఆ మహానుభావుడు అతి కష్టం మీద మా ప్రార్థనలకు ప్రసన్నుడై సకల లోకహితం కోరి మాకు ఇలా నియమించాడు. భాద్రపద శుక్ల చవితి నాడు మాత్రం నీవు ఎవరి చేత చూడబడ తగనివాడవు. ఓ చంద్ర, నీవు కూడా వివేకం కలిగి వెంటనే ఆ దేవదేవుని శరణవేడు. అతడు అనుగ్రహిస్తే నీవు మరలా శుద్ధ శరీరాన్ని, లోకఖ్యాతిని పొందగలుగుతావు. ఈ రకంగా ఆత్మహితోక్తులకు దేవతల వద్ద విన్న చంద్రుడు శరణాగత వత్సరుడైన ఆ వరద గణపతిని శరణు వేడాడు. తన నిజరూప ప్రాప్తికై సకల పాపహరమైనట్టి ఏకాక్షరీ గణపతి మంత్రాన్ని అకుంఠిత దీక్షతో 120 సంవత్సరాల పాటు జపిస్తూ దారుణమైన తపస్సు చేశాడు. గంగానదీ తీరానికి దక్షిణ ఒడ్డున ఘోర తపస్సు ఆచరించగా గజాననుడు ప్రసన్నుడై అతనికి ఇలా దివ్య రూపంతో సాక్షాత్కరించాడు. ఎర్రటి వస్త్రమును ధరించి రక్తచందనంతో అలదబడిన మేనును కలిగి 4 బాహువులతోనూ పెద్ద శరీరంతోనూ సింధూర వర్ణంలో కోటి సూర్య ప్రకాశమానుడై సకల జగాలను ప్రకాశింపజేస్తూ ప్రత్యక్షమవగా ఆ తేజస్సును తట్టుకొనలేక అంజలి ఎప్పి ఎదుట నిలిచి మనస్సులోని ఇలా స్తుతించసాగాడు. సర్వ విఘ్నహరుడవైన ఓ మంగళ స్వరూప, నీకు నమస్కారము. భక్తులకు చతుర్విధ పురుషార్థాలను అలవోకగా ప్రసాదించే నీకు ఓ స్వామి శరణాగతి. విశ్వాత్మకుడవు, విశ్వవిధాతవు, కృపానిధివి, బ్రహ్మమయుడవైన ఓ ప్రభు, నీకు సాష్టాంగ నమస్కారము. విశ్వానికి బీజస్వరూపుడవై జగత్తంతా వ్యాపించిన మోహనకరమైన మాయాస్వరూపుడవై మాయాతీతుడవైన నీ లీలా విభూతికి నా ప్రణామం. త్రైలోక్య సంహారకర్తవుగా జీవులలోని బుద్ధి ప్రదీపకుడిగా వెలుగొంది నీకు పదే ఆర్తితో నమస్కరిస్తున్నాను. సురలకు అధిపుడవై నిత్య సత్య స్వరూపుడవై నిరీహుడవైన నీకు మరి నమస్కారం. అజ్ఞానం చేత నా వల్ల అనరింపబడిన అపరాధాన్ని క్షమించు. శరణనొందిన శరణార్థిని కనుక నన్ను రక్షించి నన్ను అనుగ్రహించు అంటూ పరిపరి విధాల వేడిన ఆ చంద్రుని ఊరడించి చంద్రునికిలా ఆ వరద గణపతి వరాలను అనుగ్రహించాడు. ఓ చంద్ర, నీకు యథాపూర్వరూపం సంప్రాప్తమవుగాక. భాద్రపద శుక్ల చతుర్థి నాడు మాత్రమే నీవు ఆదర్శనీయుడవుతావు. ఇక కృష్ణపక్ష చతుర్థి నాడు నీవు ఉదయించినప్పుడు ఎవరైతే సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో వారి చేత ఆ సమయంలో నీవు కూడా నాతో పాటు పూజ్యుడవు కాగలవు. ప్రయత్నపూర్వకంగానైనా ఆ రోజు నిన్ను సర్వులు తప్పక దర్శించి తీరాలి. అలా చేయకపోతే ఆ వ్రతం వృధా అవుతుంది. ఓ చంద్ర, నీవు ఒక కళతో నా లలాటంలో ఉండు. అది నాకు ఎంతో సంతోషకరము. అంతేకాదు, ప్రతి నెలలోనూ శుక్లపక్ష ద్వితీయ నాడు నీవు ప్రయత్నపూర్వకంగా దర్శింపతగనివాడవు, నమస్కరింపతగినవాడవు అవుతావు అంటూ భక్తజన పరిపాలకుడైన గజాననుడు కురిపించిన అనుగ్రహ ఫలితంగా చంద్రుడు యథాపూర్వకంగా తిరిగి ప్రకాశవంతుడైనాడు. ఆ తరువాత దేవతా బృందాలు అనుసరించగా గజానన మూర్తిని అక్కడ ప్రతిష్ఠించి సువర్ణమయమైన రత్న ఖచ్చితమైన మందిరాన్ని నిర్మించి షోడశోపచారాలతోనూ ఆ మూర్తిని పూజించారు దేవతలు. మునులు కూడా అక్కడ వరదమూర్తిని పూజించి ఆ క్షేత్రానికి శక్తివంతమయ్యేలా వరాలిచ్చారు.
సిద్ధక్షేత్రం అనే పేరుతో ఆ క్షేత్రము లోకవిఖ్యాతమైంది. ఆ దివ్యక్షేత్రంలో అనుష్ఠానం చేసిన వారికి సర్వసిద్ధులు కలుగుతాయి అంటూ దీవించి దేవతలు మునులు వరదునికి నమస్కరించి నిర్మల మనస్కులై తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఫాలంలో చంద్రుడు అంతర్హితుడైన తరువాత చంద్రుడు సెలవు గైకొని సంతుష్టాంత తరంగుడై తన నిజస్థానాన్ని చేరుకున్నాడు. ఇది శ్రీ గణేశ పురాణ ఉపాసనా ఖండంలోని చంద్రశాపానుగ్రహ వర్ణనం అనే 61వ అధ్యాయం సంపూర్ణం.